Hi everyone. Once again, welcome to my channel Competitive Maths by Balaji. ఈ కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన ఆర్థమెటిక్ గణితాన్ని మీకు వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనము 6 చాప్టర్లు కంప్లీట్ చేస్తున్నాము. ఈరోజు న్యూ చాప్టర్ 7th చాప్టర్ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ లేదా సరళ వడ్డీ గురించి నేర్చుకుందాం. అయితే టిఎస్ లోని విద్యార్థులందరికీ మంచి శుభవార్త అందింది. త్వరలో దాదాపు 91,000 ఉద్యోగాలు నేరుగా భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ న్యూస్ పేపర్లలోనూ వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడతా ఉంది. గ్రూప్ 1 ఎంత, గ్రూప్ 2 ఎంత, గ్రూప్ 4 ఎంత, గ్రూప్ 3 ఎంత, ఓకే, విద్యాశాఖలో ఎంత, అలాగే హోంశాఖలో ఎంత అనేది మీకు తెలుసు. ఇది మీకు చాలా క్రూషియల్ టైం అండి. ఈ రోజు నుంచి ఎగ్జామ్ రాసే వరకు వేరే దృష్టి మరల్చకుండా ఎవరైతే కష్టపడి చదువుతూ వివిధ రకాల ఎగ్జామ్స్ని బాగా రాస్తారో వారికి ఈ పోస్టులు వరించే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎన్ని రోజులు మీ మైండ్ ఎటేటో తిరిగే పడతాయా లేవా, ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. పోస్టులు పడ్డాయి. ఇక కేవలం మీ చదవడం, మీ ప్రాక్టీస్ మాత్రమే మిగిలి ఉంది. అయితే నా వంతుగా నేను ఆర్థమెటిక్ గణితాన్ని మీకు అందిస్తున్నాను. చాలా డెప్త్తో కూడుకున్న కాన్సెప్ట్స్, క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. అవన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, లాస్ట్గా మనము అలిగేషన్ కలగలుపు చాప్టర్ని క్లోజ్ చేసాం. మొత్తం 11 వీడియోలతో 76 నుంచి 80 క్వశ్చన్ వరకు డిస్కస్ చేసాం. రైట్, ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్, దాని కాన్సెప్ట్ ఏంది, భావన ఏంది, ఎలా మెథడ్ చూస్తా ఉన్నాం, షార్ట్ కట్ ఏంటిదని చూద్దాం. ఓకే, రైట్. కాన్సెప్ట్, భావనలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏ దగ్గర రూపాయలు 500 అరువుగా తీసుకున్నాడు అనుకుందాం. అరువుగా అంటే అప్పుగా తీసుకున్నాడు. ఒక వ్యక్తి ఏ వ్యక్తి దగ్గర రూపాయలు 500 అరువుగా తీసుకున్నాడు. తిరిగి అరువు తీర్చే సమయంలో రూపాయలు 550 చెల్లించాడు అనుకుందాం. అతను ఏ వద్ద 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చే సమయంలో 550 రూపాయలు చెల్లించాడు. ఇక్కడ కొంత ఎక్స్ట్రా డబ్బులు చెల్లించబడింది. తీసుకున్నది 500 రూపాయలు, తీర్చినప్పుడు 550 చేశాడు. అదనపు సొమ్ము ఎంత? ఇక్కడ అదనపు సొమ్ము, ఎక్స్ట్రా అమౌంట్. ఎంత అండి? 50 రూపాయలు. దీన్నే మనం ఏమంటాం? వడ్డీ అంటాం. అప్పుగా తీసుకుంటూ కొంతకాలానికి, ఆ కాలానికి అతను బేర్ చేయవలసిన అదనపు సొమ్మును వడ్డీ అంటాం. అయితే ఇక్కడ 500 అనేది ఏమిటి? మనం బారు వడ్డీలో మొదట మాట్లాడాల్సింది అసలు, ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ప్రిన్సిపల్ ని మనం P తో సూచిస్తాం. P అనేది అతను తీసుకున్న సొమ్ము. ఉదాహరణకి ఇక్కడ P విలువ 500. ఎంత అయితే ముందుగా మనం అరువు తీసుకుంటామో, అప్పుగా తీసుకుంటామో, ఆ సొమ్మును మనము అసలు ప్రిన్సిపల్ అంటాం. అయితే అసలు ఎల్లప్పుడూ 100% సూచిస్తుంది. ఈ మాట ఇంపార్టెంట్. అసలు ఎల్లప్పుడూ కూడా 100% చూపిస్తుంది. ప్రిన్సిపల్ is always taken as
principle is always taken as 100%. మొదటి కాన్సెప్ట్, మొదటి ట్రిక్ మీకు ఇక్కడ పడిపోయింది బోర్డు మీద. చూడండి, అసలు అనేది ఎల్లప్పుడూ 100% సమానంగా తీసుకుంటాం. సో ఇక్కడ 100% వేరే చెప్పండి చూద్దాం. 100% ఈజ్ ప్రిన్సిపల్, దట్ 100% ఈజ్ ఈక్వల్ టు 500. ఎస్, ఇది 100కు ఎన్ని రెట్లు? 100కి ఇది 5 రెట్లు. ఇది మైండ్ లో పెట్టుకోండి. దీన్ని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చూస్తాం మళ్ళా. ఓకే, రైట్. ప్రిన్సిపల్ అయితే అడగంగానే మనం అప్పు ఇచ్చేస్తామా? అడగంగానే అప్పనంగా అప్పు ఎవరో మీయము. అప్పు ఇస్తూ ఏ మాట మాట్లాడతాము? మరలా ఎప్పుడు తిరిగి చెల్లిస్తావు, ఎంత సమయాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి చెల్లిస్తావు, ఎంత కాలం తర్వాత తిరిగి చెల్లిస్తావు అనే మాటను డిసైడ్ చేస్తావు. ఎస్. సో నెక్స్ట్ వచ్చేది టైం, కాలం లేదా సమయం. ఈ సమయం రోజులలో ఉండొచ్చు, లేదా నెలలలో ఉండొచ్చు, లేదా సంవత్సరాలలో ఉండొచ్చు. సమయం అనేది రోజుల్లో ఉండొచ్చు, నెలల్లో ఉండొచ్చు, సంవత్సరాల్లో ఉండొచ్చు. మనం ఇక్కడ రోజులంటే, నెల అంటే 30 రోజులు తీసుకుంటాం బేస్గా, సంవత్సరం అంటే 12 నెలలు. ఫర్ ఎగ్జాంపుల్ కాలం ఎంత ఇచ్చాడు? 3 నెలలు అన్నాడు అనుకోండి. ఈ నెలల్ని సంవత్సరంలో మార్చడం ఎలా? నెలలను సంవత్సరంలో మార్చాలంటే 12 చేత భాగించాలి. 3 1 3 4 1/4 సంవత్సరాలు. అలాగే మీకు 5 నెలలు ఇచ్చాడు అనుకోండి, దీన్ని సంవత్సరంలోకి మార్చాలంటే 5/12 చేయాలి, 12 చే భాగించాలి. 5/12 సంవత్సరాలు. ఓకే, రైట్. ఇది అందరికి తెలిసిన విషయమే. అదే 6 నెలలు అంటే 6/12 అర్ధ సంవత్సరం. ఓకే, 8 నెలలు అన్నా అనుకోండి, టైం 8 నెలలు, 8/12 4 2 4 3 2/3 సంవత్సరం. ఈ విధంగా నెలల్ని సంవత్సరాలు కన్వర్ట్ చేస్తాం. ఇలా అసలు తెలిసింది, టైం తెలిసింది. ఇప్పుడు ఎంత సమయానికి ఇస్తున్నావో, అది సంవత్సరం కావచ్చు, నెల కావచ్చు, రోజులు కావచ్చు, ఈ కాలానికి నువ్వు అదనంగా తీసుకునే సొమ్ము, వడ్డీ రేటు ఎంత? ఎస్, నెక్స్ట్ వచ్చేది వడ్డీ రేటు. వడ్డీ రేటు, దీన్ని మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ రేట్ అంటాం. రేట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ముందుగా అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, దాని యొక్క మీనింగ్ తెలుసుకుందాం, అర్థం తెలుసుకుందాం. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రూపాయలు 100 మీద, రూపాయలు 100 మీద 1 సంవత్సర కాలానికి, 1 సంవత్సర కాలానికి లభించే అదనపు సొమ్మును, అదనపు సొమ్ము. అదనపు సొమ్ము అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం, ఏంటిది అది? ఎక్స్ట్రా అమౌంట్, అది ఇంట్రెస్ట్. అదనపు సొమ్ము అనొచ్చు, దీని లేదా వడ్డీ అనొచ్చు. అదనపు వడ్డీను మనము వడ్డీ రేటు అంటాం, వడ్డీ రేటు అంటాం. చూడండి, వడ్డీ రేటు 100 మీద సంవత్సరానికి లభించే వడ్డీనే వడ్డీ రేటు అంటాం. రూపాయలు 100 మీద 1 సంవత్సర కాలానికి లభించే వడ్డీనే వడ్డీ రేటు అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. The interest on ₹100 in 1 year, is called
rate of interest. Simply we say that rate or rate of interest. Yes, this is the definition of rate of interest. Okay, ఇక్కడ and note point that rate of interest is noted by R. So rate of interest is always expressed in terms of percentage. వడ్డీ రేటును ఎల్లప్పుడూ శాతాలలో తెలియజేస్తాం. దేంట్లో తెలియజేస్తామండి? శాతాలలో తెలియజేస్తాము. ఎందుకు శాతాలు తెలియజేస్తాము? వడ్డీ రేటు అంటేనే 100 మీద సంవత్సరానికి లభించే వడ్డీ కాబట్టి 100 మీద కాబట్టి దాన్ని ఎల్లప్పుడూ శాతంలో చూపిస్తాము. ఎస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ in percentages. Okay, let us see one example. Rate of interest ni ela calculate cheyali. Next, rate of interest ni ela calculate chestam chudam. For example, principal equaled 4500 rupees. Principal తెలిసిన తర్వాత మనం టైం చూస్తాము. టైం ఈక్వల్డ్ 5 years. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియజేయాలి. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలంటే వడ్డీ ఎంతనో తెలియాలి. వడ్డీ ఎంత అనుకుందాం? 225. ఎంత కాలానికి? ఇది 5 సంవత్సరాలకి. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియజేద్దాం. చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఇక్కడ నడుస్తుంది, చూడాలి. What is rate of interest? The interest on rupees 100 in 1 year is called rate or rate of interest. 100 రూపాయలపై 1 సంవత్సర కాలంలో లభించే వడ్డీనే వడ్డీ రేటు అంటాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4500 రూపాయలు. 4500 రూపాయల పైన 5 సంవత్సరాలలో లభించు వడ్డీ 225. కానీ నాకు వడ్డీ రేటు అంటే కేవలం 1 సంవత్సరంలో లభించే వడ్డీ కావాలి. 1 సంవత్సరంలో లభించే వడ్డీ కావాలి. సో ఇదే 4500 రూపాయలపై 1 సంవత్సరంలో లభించు వడ్డీ అంటే 225/5. రైట్, 5 4 20, 2 5 25, 5 5 25. సో 45 రూపాయలు. ఎస్, 4500 రూపాయల పైన 1 సంవత్సరంలో లభించు వడ్డీ 45. కానీ నాకు 4500 మీద కాదు వడ్డీ రేటు అంటే 1 సంవత్సరంలో 100 రూపాయల పైన లభించే వడ్డీ కావాలి. చూడండి, 1 రూపాయి పైన 1 సంవత్సరంలో లభించు వడ్డీ 45/4500. ఇది 1 రూపాయి కావాలంటే ఇక్కడ 4500 చే భాగించాలి, ఈ సైడ్ కూడా 4500 చే భాగించాలి. అదే చేశాను నేను, కాకపోతే ఇక్కడ ఇది రాయము, జస్ట్ చెప్పుకుంటే వెళ్తాం. 1 రూపాయికి ఎంతండి? 45 1 45 100. 1/100. 1/100. నాకు కావాల్సింది 1 రూపాయికి కాదు, 100 రూపాయలకి. కాబట్టి ఇది 100 కావాలంటే దీన్ని 100 చే గుణిద్దాం. 100 రూపాయలపై 1 సంవత్సరానికి వడ్డీ ఎంత? 1/100 ఇంటూ ఇటు సైడ్ కూడా 100 చే గుణించండి, 1 రూపాయి వస్తుంది. 100 రూపాయలపై 1 రూపాయి వడ్డీ. సో వడ్డీ రేట్ ఎంత? 100కు 1 అంటే 1%. ఈ విధంగా మనం వడ్డీ రేటును నిర్ణయిస్తాం. ఓకేనండి. నెక్స్ట్, వడ్డీ రేటు వచ్చిన తర్వాత వడ్డీని కనుక్కోవడం చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు అసలు చూసాము, కాలం చూసాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసాము. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీని
ఎలా లెక్కిస్తాం? దీన్ని బారు వడ్డీ అనవచ్చు, సరళ వడ్డీ కూడా అనవచ్చు. చూద్దాం. ఎగ్జాంపుల్ ఒకటి. అసలు ఎప్పుడు కూడా 100% అని తెలుసు మనకి. ఆ తర్వాత కాలము 1 year అని తీసుకుంటున్నా. ఆ తర్వాత వడ్డీ రేటు నిర్ణయిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అది 5%. ఓకే, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎస్, మనకిది వడ్డీ రేటు యొక్క సూత్రం ఏంటిది? రూపాయలు 100 పైన 1 సంవత్సరంలో లభించే వడ్డీ, దానిని వడ్డీ రేటు అంటాం. రూపాయలు శాతం అనగా 100 కదా. రూపాయలు 100 పై 1 సంవత్సరానికి ఎంత? 5 రూపాయలు వడ్డీ లభిస్తుంది. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 5. సింపుల్ ఇంట్రెస్ట్ 5%. సింపుల్ ఇంట్రెస్ట్ 5%. ఎందుకు? 1 సంవత్సరానికి ఇస్తున్నాం, 100% పైన 5. అప్పుడు మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. మొత్తం అంటే అసలు ప్లస్ ఈ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్, అదనపు వడ్డీ లేదా బారు వడ్డీ. అప్పుడు ఇది 100% ప్లస్ 5%. దట్ ఈక్వల్ 100% ప్లస్ 5%, 105% అవుతుంది మొత్తం. తిరిగి మనం చెల్లించవలసినప్పుడు ఆ సొమ్ము 105% అవుతుంది. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 2. అసలు 100%. ఎంత అయితే తీసుకోండి, అసలు మనం ఎప్పుడు 100% అంటాం. టైం వచ్చేసి 7 సంవత్సరానికి అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. అప్పుడు ఈ 7 సంవత్సరాల కాలం లభించే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? మొత్తం సొమ్ముని క్యాపిటల్ ఏ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా వస్తుంది? 100 పైన 1 సంవత్సరానికి 5 రూపాయలు. కానీ మనకు కావాల్సింది 7 సంవత్సరాలకు కదా. 7 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతలో చూద్దాం. 7 × 5%. 7 × 5%. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చింది 1 year. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం అంటాడు. సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున అనే మాట మాట్లాడతాడు ప్రశ్నలలో. సంవత్సరానికి 5%, 100 మీద 1 సంవత్సరానికి 5 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి మనం. కానీ నాకు కావాల్సింది 7 సంవత్సరాలలో ఎంత వడ్డీ? 7 సంవత్సరాలలో 7 × 5% ఎంత? 35% అదనంగా చెల్లించాలి. 100% పైన 35% అదనంగా చెల్లించాలి. ఈ అదనపు వడ్డీ మనము బారు వడ్డీ అని అంటాం. ఈ అదనపు సొమ్మునే మనం బారు వడ్డీ. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? అసలు ప్లస్ బారు వడ్డీ. అసలు 100%, వడ్డీ 35%, మొత్తం 135% చెల్లించవలసి ఉంది. 100% సొమ్ము అప్పుగా తీసుకుంటే 7 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించే క్రమంలో మనం 135% సొమ్మును చెల్లించాలి అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వడ్డీ, బారు వడ్డీ ప్రతి సంవత్సరం ఒకే సొమ్ము పైన మారుతుందా, అంతే ఉంటుందా చూద్దాం. ఓకే, నాకు అమౌంట్, ఈ ప్రిన్సిపల్ 100% మారదు. మొత్తం అంటే అసలు ప్లస్ బారు వడ్డీ. ఈ వడ్డీ 1 సంవత్సరానికి కావచ్చు, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు కావచ్చు. నేను 7 సంవత్సరాలు కాబట్టి ప్రతి సంవత్సరం లెక్కిస్తా. చూడండి, మొదటి సంవత్సరానికి 5% × 1. ఇది ఎస్ఐ ఫర్ 1 year. నేను కేవలం దీని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, ఈ ప్లేస్ గురించి కాదు. ఇదేమో 1 సంవత్సరానికి చెల్లించవలసిన మొత్తము. ఈ పార్ట్ వచ్చేసి 1 సంవత్సరం వడ్డీ. అలాగే 2వ సంవత్సరం చూద్దాం. 2 సంవత్సరాల్లో ఎంత చెల్లించాలి? 5% × 2. ఇదేంటిదమ్మా? ఇది
2 సంవత్సరాలకు వడ్డీ. ఎస్ఐ ఫర్ 2 years. ఎస్ఐ ఫర్ 2 years. అలాగే 3వ సంవత్సరం చివర చూద్దాం, 4వ సంవత్సరం చివర చూద్దాం, 5వ సంవత్సరం చివర చూద్దాం, 6వ సంవత్సరం చివర, 7వ సంవత్సరం చివర. ఇక్కడ డైరెక్ట్ రాసిన చూడండి, 5% ఇంటూ 3 3 సంవత్సరాల్లో, 4 సంవత్సరాలు 5% ఇంటూ 4, 5 సంవత్సరాలు 5% ఇంటూ 5, 5% ఇంటూ 6, 5% ఇంటూ 7. అనగా మనకు తెలుసు సరళ వడ్డీ ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉంటుంది. మొదటి సంవత్సరం చివర 5% వస్తే రెండవ సంవత్సరం చివర 10%. మొదటి సంవత్సరంది 5%, రెండవ సంవత్సరంది కూడా 5%. 3 సంవత్సరాల్లో 15%. మొదటి సంవత్సరానికి 5, రెండవ సంవత్సరానికి 5, మూడవ సంవత్సరానికి 5. ఎస్ఐ ఫర్ 3 years, ఎస్ఐ ఫర్ 4 years, ఎస్ఐ ఫర్ 5 years, ఎస్ఐ ఫర్ 6 years అండ్ ఎస్ఐ ఫర్ 7 years. ఇది 3 సంవత్సరాలలో వడ్డీ, ఇది 4 సంవత్సరాల తర్వాత వడ్డీ, 5 సంవత్సరాల తర్వాత బారు వడ్డీ, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల తర్వాత. దీన్ని బట్టి మనం ఒక గమనిక రాయవచ్చు. ఏంటిది? ఒకే అసలుపై బారు వడ్డీ ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బారు వడ్డీ ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. ఎందుకండి? అసలు ఫిక్స్, అసలు మారడం లేదు ఏ సంవత్సరంలో కూడా. 7 సంవత్సరాల్లో అసలు ఎల్లప్పుడూ 100%. అసలు ఫిక్స్ గా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే బారు వడ్డీ సమానంగా ఉంటుంది. ఓకే, ఎస్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ ఇయర్ when principal is constant. Simple interest is equal for every year. So most very important point. Okay, yes. అసలు స్థిరంగా ఉన్నప్పుడు, అసలు ఏ సంవత్సరం కూడా మారలేదు, అసలు స్థిరంగా ఉన్నప్పుడు దాని మీద లభించే బారు వడ్డీ ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. When principal amount is constant, the simple interest is equal for every year on that fixed principal. Okay, right. ఇప్పుడు మనం చూస్తాను ఏమిటి ఇదంతా, ఈ వేటి లబ్ధాలు ఇవన్నీ. ఈ లబ్ధాలు ఏమిటి? What are these products? These products are the product of time into rate of interest. ఈ లబ్ధాలు ఏంటివి? ఇది సమయం, 1 2 3 4 5 6 7 అనేది సంవత్సరాలు, కాలాలు. ఇవి ప్రతి సంవత్సరం వడ్డీ రేటు. ఎస్. విలువ ఎప్పుడు ఎలా మారుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చూడండి, మొత్తం 7 సంవత్సరాలకి వడ్డీ రేటు 7 into 5 35. అదే మనకు బారు వడ్డీ. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు T into R%. సింపుల్ ఇంట్రెస్ట్ ని మనము ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అని కూడా అనొచ్చు. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు T into rate of percentage. Effective interest nothing but simple interest that will be equal to product of time period into rate of interest. Yes, అదే మనకు బారు వడ్డీ. చూడండి, అదే మనకు బారు వడ్డీ. ఇక్కడ సమయం 7, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం 5%, 7 into 5% 35%. అదే మనకేమవుతుంది? బారు వడ్డీ అవుతుంది. అనగా ఈ అసలు ఎప్పుడు మారుతుంది? ఇంట్రెస్ట్ లభించినప్పుడు మారుతుంది. ఆ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఇదండి, T into R%. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ అండి, మైండ్ లో పెట్టుకోవాలి. ఈ రోజు మనం నేర్చుకున్న దాంట్లో ఈ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బారు వడ్డీ ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ ఇయర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్, మార్పు చెందే డబ్బు, అదనంగా చెల్లించే డబ్బు, అదే మనకు వడ్డీ లేదా బారు వడ్డీ. అది దేని మీద ఆధారపడుతుంది? కాలం మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క లబ్ధం మీద ఆధారపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రిన్సిపల్ వచ్చేసి 30,000 అనుకుందాం. ప్రిన్సిపల్ వచ్చేసి 30,000, టైం ఈక్వల్ 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది 12% అనగా అర్థము 100%, 100 రూపాయల పైన ఒక సంవత్సరానికి 12%. కానీ మనకు కావాల్సింది 6 సంవత్సరాలకి. మనకు కావాల్సింది ఎంత? 6 సంవత్సరాలకి. 6 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? ఇది 6 12 72% విలువ అవుతుంది. ఎప్పుడు ఆ 72% విలువ? మనము అసలుని ఎల్లప్పుడూ 100% అనుకుంటాం. 100% రూపాయలలో 30,000. 100% రూపాయలలో 30,000. ఇది 100కు ఎన్ని రెట్లు? 300 రెట్లు. స్టార్టింగ్ లో చెప్పా గతం. ఓకే, సో ఇక్కడ కూడా వడ్డీ కూడా దీనికి ఎన్ని రెట్లు? 300 రెట్లు. చూడండి, 0 0 3 రోజులు 6 3 ఏళ్ళ 21 21,600 రూపాయలు వడ్డీ అవుతుంది. ఇది ఈ విలువ వచ్చేసి మనకి వడ్డీని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ఐ ఈక్వల్ PTR/100, GTR/100 ఏవి లేవండి. ఇది మన టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ టైమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే నాకు ఒక సంవత్సరానికి 100 రూపాయల పైన 12% వడ్డీ అయితే 6 సంవత్సరాలకి 6 12 72% సింపుల్ ఇంట్రెస్ట్ రావాలి. కానీ ఇది శాతంలో ఉంది. ఇక్కడ బారు వడ్డీ నాకు రూపాయలలో కావాలి. నాకు తెలుసు అసలు ఎల్లప్పుడు 100%. 100% రూపాయలలో 30,000. 100కు 30,000 ఎన్ని రెట్లు? 300 రెట్లు. కాబట్టి బారు వడ్డీ 72%, అది కూడా 300 రెట్లు ఉంటుంది రూపాయలలో. 300 × 72, 2 సున్నాలు ఎలాగో వస్తాయి. 3 రోజులు 6 3 ఏళ్ళు 21,600 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అవుతుంది. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది మొత్తం ఎల్లప్పుడూ కూడా అసలు ప్లస్ బారు వడ్డీ పైన ఆధారపడుతుంది. అసలు ఎంత చూడండి, 100%. బారు వడ్డీ 72%. 100 + 72 మొత్తం 172% అవుతుంది. మొత్తం ఎప్పుడు 172%. కానీ 100%కి ఎన్ని రెట్లు రూపాయలలో? 300 రెట్లు. కాబట్టి రూపాయలలో రావాలంటే మొత్తాన్ని 172%ని 300చే గుణించండి. 2 సున్నాలు 3 రోజులు 6 3 ఏళ్ళు 21, 1 డ్రాప్ చేయండి, 2 క్యారీ అవుతుంది. 3 × 3 + 2 5, 51,600 మొత్తం అవుతుంది. ఈ విధంగా నాకు ఈ ఫార్ములాని బాగా మైండ్ లో పెట్టుకుంటే మనము అసలు, కాలము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు వడ్డీని మొత్తాన్ని ఈజీగా పర్సంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బారు వడ్డీ సూత్రాన్ని ఎలా రాబడతామో చూద్దాం. ఓకే, ఎస్, SI ఈక్వల్ PTR/100 నిరూపణ. ఎస్, మనకు తెలుసండి 100 రూపీస్ పైన ఒక సంవత్సర కాలంలో వచ్చు వడ్డీని వడ్డీ రేటు అంటాం. ఇవి ప్రిన్సిపల్ అనుకుందాం, ఇది SI అనుకుందాం. 100 రూపాయల పైన ఒక సంవత్సరంలో వచ్చు వడ్డీనే వడ్డీ రేటు అంటాం. నాకు 100 రూపాయలకు కాకుండా 1 రూపాయి పైన ఒక సంవత్సరంలో వచ్చు వడ్డీ రేటు R/100. 100 రూపాయలు కాస్త 1 రూపాయి కావాలంటే 100ను 100 చే భాగించాలి, ఇటు సైడ్ R ను కూడా 100 చే భాగించాలి. కానీ నాకు P రూపాయల పైన ఎంతో చూద్దాం. P రూపాయల పైన ఒక సంవత్సరానికి వడ్డీ వచ్చేసి P × R/100 అవుతుంది.
ఇప్పుడు నేను 1 సంవత్సరం కాకుండా టీ సంవత్సరాలకి కావాలి. పి రూపాయల పైన టీ సంవత్సర కాలానికి వడ్డీ పిఆర్టీ బై 100. ఎస్, ఇదే మనకు బారు వడ్డీ సూత్రం. ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్, దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తే పిటిఆర్ బై 100 అని చెప్తాం. ఇది సూత్రం నిరూపణ. నెక్స్ట్ చూద్దాం. మనకు బారు వడ్డీ వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ గురించి చూస్తాం. అమౌంట్ ని మనము క్యాపిటల్ ఏతో చూస్తాం. మొత్తం అమౌంట్ ఎల్లప్పుడూ కూడా అసలు పి ప్లస్ బారు వడ్డీ ఎస్ఐకి సమానం. మనం ఇప్పుడే చూసాము పి ప్లస్ బారు వడ్డీ సూత్రం ఎంత, పిటిఆర్ బై 100. ఈ పదంలోనూ పి ఉంది, ఈ పదంలోనూ పి ఉంది. ఉమ్మడిగా ఉన్న పదాన్ని బయటికి లాగేస్తున్నా. పి ఇక్కడ పి వెళ్ళిపోతే లబ్ధంలో 1 ఉంటుంది, ఇక్కడ లబ్ధంలో టిఆర్ బై 100 ఉంటుంది. చూడండి, దీన్ని నేను ఈ విలువని స్కేలు గుణకం అని మాట్లాడుతున్నాను. స్కేలింగ్ ఫ్యాక్టర్ తెలుగులో మనము దీన్ని స్కేలు గుణకం అనొచ్చు. బారు వడ్డీ ప్రకారము మొత్తం దేనికి సమానం, అసలుకి 1 ప్లస్ టిఆర్ బై 100 రెట్లు. అసలుకి మొత్తం అనున్నది అసలుకి 1 ప్లస్ టిఆర్ బై 100 రెట్లు ఉంటుంది. ఎస్, అమౌంట్ ఈజ్ 1 plus TR by 100 times of principal అని చెప్పొచ్చు మనం ఈజీగా. ఓకే, ఇప్పుడు ఈ స్కేలు గుణకాన్ని ఉపయోగించి రాద్దాము. ఈ స్కేలు గుణకాన్ని ఉపయోగించి రాస్తాం. చూడండి, అసలు, ఆ తర్వాత కాలం, రేటు, బారు వడ్డీ, తర్వాత మొత్తం. స్కేలు గుణకం అనగా మొత్తము అసలుకి ఎన్ని రెట్లు అని తెలియజేసేది. మొత్తం అనేది అసలుకి ఎన్ని రెట్లు ఉంటుందో ఆ రెట్లని మనం ఇక్కడ స్కేలు గుణకం అని అంటాం. ఇక్కడ నేను అసలు 100% తీసుకున్నా, కాలం 6 సంవత్సరాలు, వడ్డీ రేటు 8%. అప్పుడు బారు వడ్డీ దేని మీద ఆధారపడి ఉంటుంది, కాలం మరియు రేటుల లబ్ధం మీద. ఇది వడ్డీ రేటు ఫరానం అని ఉంటుంది. ఫరానం 1 సంవత్సరానికి ఉంటుంది. 1 సంవత్సరానికి 8% అయితే 6 సంవత్సరాలకి 6 × 8%, దట్ ఈస్ 48%. 100% అసలు, అప్పుడు మొత్తం వచ్చేసి 100% అసలు ప్లస్ వడ్డీ 48%, మొత్తము 148%. ఈ 148% నేను ఏ విధంగా రాస్తా చూడండి. ఇది 100%కి ఎన్ని రెట్లు, 100%కి 1.48 రెట్లు. చూడండి, 1.48. ఈ 2 దశాంశ స్థానాలు, ఈ 2 సున్నాలు కట్ అయిపోతే మనం 148% వస్తుంది. అప్పుడు ఇక్కడ స్కేలు గుణకం ఎంత, అసలుకు 1.48 రెట్లు ఉంటుంది మొత్తం. ఇది ఇక్కడ స్కేల్ గుణకం చెప్పబడుతుంది. నెక్స్ట్ చూడండి, అసలు 200% తీసుకున్న, కాలం 8 సంవత్సరాలు, సంవత్సరానికి వడ్డీ రేటు 10%. సంవత్సరానికి 10% అంటే 8 సంవత్సరాలకి 8 × 10%, 80% ఉంటుంది వడ్డీ రేటు. ఇది వడ్డీ శాతంలో, ఇది అసలు శాతంలో. అప్పుడు మొత్తం ఏమవుతుంది, 200% ప్లస్ 80%, 280%. అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది. ఈ మొత్తాన్ని నేను ఈ విధంగా రాస్తున్నా చూడండి. ఇది అసలు ఎంత, 200%. 200%కి ఎన్ని రెట్లు, ఇది 280 అన్నది 200%కి ఎన్ని రెట్లు, 1.40. 1.40 టైమ్స్ చేస్తే మనకి 2 దశాంశ స్థానాలకి 2 సున్నాలు, 2 140, 280% వస్తుంది. సో ఇక్కడ స్కేలు గుణకం 1.40 వస్తుంది. అలాగే ఇప్పుడు ఇదే సూత్రాన్ని మళ్ళీ రాబడుతున్నా నేను. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఈ అమౌంట్ కి ప్రూఫ్ చూస్తున్నాం మనం. వడ్డీ ఎంత అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, ప్రిన్సిపల్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు పిటిఆర్ బై 100. ఇది వడ్డీ మనకు తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్.
ఇప్పుడు మొత్తం కావాలంటే అసలు ప్లస్ వడ్డీ PTR బై 100. పి కామన్ తీసుకున్నా నేను 1 ప్లస్ TR బై 100. ఇక్కడ స్కేల్ గుణకం ఎంత 1 ప్లస్ TR బై 100. ఇది మనకు స్కేల్ గుణకం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, దీంతో బేసిక్స్ అయిపోయినాయి. ఇంకా వేరే కాన్సెప్ట్ తర్వాత చెప్పినట్టు చెప్దాం, కానీ ప్రజెంట్ అయితే బేసిక్ అయిపోయినాయి. వీటి మీద 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే మనకు డేటా సింపుల్ గా ఉన్నప్పుడు 100% అనుకొని చేస్తాము, టిపికల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాము ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తున్నాం. రైట్. ఎగ్జాంపుల్ 1, ప్రిన్సిపల్ 25,000, టైం 10 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఫర్ యానం, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత. ఇది 25,000. 25,000 ఏమనుకుంటా నేను 100%. ఇది ప్రిన్సిపల్ ఎప్పుడు 100% కదా. సో 25,000 100కు 25,000 ఎన్ని రెట్లు, 250 రెట్లు అవుతుంది. 100ను 250 గుణిస్తే వచ్చేది 25,000. రైట్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, అది టైం మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రోడక్ట్. సంవత్సరానికి 8% వడ్డీ అయితే 10 సంవత్సరాలకి 80% ఉంటుంది. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి, అసలు అనేది 100కు 250 రెట్లు, వడ్డీకి కూడా 250 రెట్లు ఉండాలి. 8 250, 0 0 8 25 200 అండి, 20,000 వడ్డీ అవుతుంది. మొత్తం ఎంతో చూద్దాం. మొత్తం ఎప్పుడు కూడా అసలు ప్లస్ వడ్డీ. అసలు 100%, వడ్డీ 80%. సో మొత్తం ఎంత అవుతుంది, 180%. అప్పుడు మొత్తం కూడా ఇక్కడ అసలు 100కు 250 రెట్లు అయితే మొత్తానికి కూడా 250 రెట్లు అవుతుంది. సో 0 0 18 25, 25 ఎమ్ములు 200, 20 క్యారీ అవుతుంది. 25 ఒకట్ల 25, 25 ప్లస్ 20 45. చూడండి, 25,000 ప్లస్ 20,000 45,000 మొత్తం అవుతుంది. ఇది డేటా ఈజీగా ఉంది కాబట్టి మనకు 100% అనుకున్నాము, కానీ ఇక్కడ డేటా ఇలా ఇవ్వలేదు. అసలు ఎంత, వడ్డీ ఎంత, మొత్తం ఎంత. మనకిచ్చింది కాలం 4 సంవత్సరాలు, వడ్డీ రేటు 18.33%. ఇక్కడ వడ్డీ రేటు 8% ఉంది కాబట్టి 100 అనుకొని చేసాము. ఇక్కడ వడ్డీ రేటు అలా ఈజీగా లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తా నేను, వడ్డీ రేటుని 10% ప్లస్ 8.33%గా రాయొచ్చు, విడదీసి రాయవచ్చు. 10% విలువ 1/10, 8.33% అంటే 1/12. ఇప్పటికీ కూడా వ్యూవర్స్ కి పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ గా, ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ గా చూడడం రాకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్ లో పర్సంటేజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వినండి. ఓకే, ఎస్. 12 12 10 కాసాగు 60, 16 60, 12 60, 11/60. రైట్. ఇప్పుడు మనము ఈ ఫ్రాక్షన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రేట్ ఆఫ్ పర్సెంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100 మీద ఎంతకు, 100 అనేది అక్కడ అసలు అవుతుంది. ఇప్పుడు హారం ఎప్పుడు అసలు, లవం ఎల్లప్పుడు వడ్డీ. సో అసలు ఎన్ని యూనిట్లు, 60 యూనిట్లు. వడ్డీ సంవత్సరానికి కదండి, ఇది సంవత్సరానికి 18.33%. కానీ మనం కనుక్కోవాల్సింది 4 సంవత్సరాలకి, అనగా సంవత్సరానికి 11 యూనిట్లు వడ్డీ అయితే 4 సంవత్సరాలకి 4 11 44 యూనిట్లు వడ్డీ అవుతుంది. అప్పుడు మొత్తం ఎంత, 60 యూనిట్లు అసలు, వడ్డీ 44, మొత్తం 104 యూనిట్లు అవుతుంది. డేటా ఇలా టిపికల్ గా కష్టంగా ఉన్నప్పుడు మనము ఫ్రాక్షన్ ఫామ్ లోకి మార్చి చేసేస్తాం. అక్కడ హారం అసలుని, లవము వడ్డీని తెలియజేస్తుంది. ఇది 1 సంవత్సరం వడ్డీ, కానీ మనకు కావాల్సింది ఇక్కడ 4 సంవత్సరాల వడ్డీ. 4 × 11 44 యూనిట్లు, మొత్తం ఎన్ని యూనిట్లు, 104 యూనిట్లు అవుతుంది. సో స్టూడెంట్స్, ఇది ఈ రోజు బేసిక్ క్లాస్. నెక్స్ట్ నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈ డేటా ఈజీగా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డేటా టిపికల్ గా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మీకు తెలియాలి. సో ఓకే స్టూడెంట్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు
మీకు పోటీ అనుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ నా వీడియోలు చేరే విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.